Next problem, the probability that all the vowels of the word M set come together. M set అనే వర్డ్లో ఉన్నటువంటి vowels అన్నీ కూడా టుగెదర్గా పక్కపక్కన ఉండాలి when the letters are arranged at random. దీంట్లో ఉన్న లెటర్స్ని ర్యాండమ్గా అరేంజ్ చేస్తున్నప్పుడు వొవెల్స్ అంతా కూడా పక్కపక్కనే ఉండాలి. అంటే ఇక్కడ వొవెల్స్ ఏమున్నాయి, ఈ ఏ ఈ ఆ మూడు కూడా పక్కపక్కన ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఆ విధంగా చేయడానికి గల ప్రాబబిలిటీ ఎంత అని చెప్పేసి, సో పి ఆఫ్ ఈ అంటే మనకి ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. సో ముందుగా ఎన్ ఆఫ్ ఎస్ మనకి ఎలా వస్తుందో చూద్దాం. సో ఎన్ ఆఫ్ ఎస్ అంటే మన దగ్గర ఎంసెట్లో ఉన్నటువంటి మొత్తం లెటర్స్ అన్ని 1 2 3 4 5 6 ఈ 6 లెటర్స్ని మనం అరేంజ్ చేస్తున్నాం ర్యాండమ్గా. సో ఎన్ని లెటర్స్ అయితే అరేంజ్ చేస్తామో అంతే ఫ్యాక్టరల్ వస్తుంది ఇన్ జనరల్. ఓకే, అయితే మనం మన వర్డ్లో ఉన్నటువంటి దాంట్లో కొన్ని ఎలైక్ లెటర్స్, సమ్ ఆర్ ఎలైక్ అండ్ రెస్ట్ ఆర్ డిఫరెంట్. వాట్ ఆర్ ద ఎలైక్ లెటర్స్ హియర్? 2 ఈస్ ఆర్ దేర్, 2 ఈలు ఉన్నాయి, దే ఆర్ ఎలైక్. అవి 2 ఉన్నాయి కాబట్టి ఒక గివెన్ వర్డ్లో ఎలైక్ లెటర్స్ ఉంటే సో వాటిని అరేంజ్ చేసేటప్పుడు పైనేమో టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్కి ఫ్యాక్టోరియల్ తీసుకోవాలి. కింద ఎలైక్ లెటర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఫ్యాక్టోరియల్ అవి ఎన్ని ఉంటే అంత ఫ్యాక్టోరియల్. 2 ఈలు ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. ఓకే, సో దిస్ ఈజ్ ద యాక్చువల్ నెంబర్. ఓకే, సో ఫర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆల్ లెటర్స్. ఓకే, అన్ని లెటర్స్ని అరేంజ్మెంట్ చేస్తానికి సంబంధించిన వాల్యూ 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. మరి ఎన్ ఆఫ్ ఈ ఎలా ఉంటుంది? సో ఎన్ ఆఫ్ ఈని మనం ఎలా చూడాలంటే వాళ్ళు ఏం చెప్పారు కండిషను, ఆ కండిషన్ ఏదైతే ఉందో దానికి మనం ఎన్ ఆఫ్ ఈగా ట్రీట్ చేస్తాం. ఆల్ ద వొవెల్స్ ఆఫ్ ద వర్డ్ ఎంసెట్ ఆర్ టుగెదర్. ఎంసెట్లో ఉన్నటువంటి వొవెల్స్ అన్నీ కూడా పక్కనే ఉండాలి, ఆ విధంగా అరేంజ్ చేసుకోవాలి. సో టుగెదర్ ప్రాబ్లంలో మనం ఏదైతే జనరల్గా ఏం చేస్తాం, మనం ఏవైతే టుగెదర్లో ఉండాలని చెప్తారో అవి కాకుండా మిగిలినవి ప్లస్ ఈ టుగెదర్లో ఉన్న వాటిని ఒక యూనిట్గా తీసుకుంటాం. సో ఎంసెట్లో ఏమున్నాయి, ఈ ఏ ఎం సి ఈ టి. సో దీస్ ఆర్ ద వొవెల్స్. సో ఏవైతే టుగెదర్లో ఉండాలని చెప్తున్నారో వాటిని ఒక యూనిట్గా తీసుకుంటాం. సో అంటే ఈ 3 కలిపి ఒక యూనిట్, ఈ ఏ ఈ. సో ఇవన్నీ కలిపి ఒక యూనిట్. ఇవి కాకుండా ఇంకేమున్నాయి, ఒక ఎం ఉంది, ఒక సి ఉంది, ఒక టి. అంటే రిమైనింగ్ అంటే డిఫరెంట్ లెటర్స్ అవన్నీ ఉన్నాయి, 3 ఉన్నాయి. సో టోటల్ లెటర్స్ అంటే ఇప్పుడు 3 ప్లస్ ఒక యూనిట్గా ట్రీట్ చేసుకుంటాం మనం. అంటే టోటల్ లెటర్స్ని మనం 4 లెటర్స్గా ట్రీట్ చేయాలి. వీటన్నిటిని టుగెదర్లో ఉంటాయి కాబట్టి వాటిని ఒక యూనిట్గా. ఓకే, సో ఈ 4 లెటర్స్ని మనం ఇప్పుడు ఎన్ ఆఫ్ ఈ ఎలా రాస్తామంటే ఈ 4 లెటర్స్ని మనం అరేంజ్ చేస్తాం. సో 4 లెటర్స్ని అరేంజ్ చేస్తే దాని ఎంత వస్తుంది, 4 ఫ్యాక్టోరియల్. ఓకే, 4 ఫ్యాక్టోరియల్ వర్డ్స్ వస్తాయి. మరి ఇందులో కూడా ఇది 4 ఫ్యాక్టోరియల్. మరి ఈ యూనిట్ వరకు మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు దాన్ని మనం చూసినట్లయితే యూనిట్లో ఉన్నటువంటి లెటర్స్ 3 ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. అందులో కూడా 2 ఈలు ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. ఓకే, సో దీన్ని మనం ఎన్ ఆఫ్ ఈగా మనం తీసుకుంటాం. సో మళ్ళీ చెప్తున్నాను, ఎన్ ఆఫ్ ఈ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే సో మన కండిషన్ వొవెల్స్ అన్నీ కూడా టుగెదర్ పక్కపక్కన ఉండాలి కాబట్టి ఏవైతే పక్కపక్కన ఉండాలో వాటిని ఒక యూనిట్గా తీసుకోవాలి. సో రిమైనింగ్ డిఫరెంట్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి, 3 ప్లస్ ఒక యూనిట్. వీళ్ళంటే ఈ మొత్తం కూడా ఒక్క లెటర్గానే ట్రీట్ చేస్తాం. అప్పుడు ఈ 4 కూడా డిఫరెంటే అవుతాయి. సో 4 డిఫరెంట్ లెటర్స్కి 4 ఫ్యాక్టోరియల్, అది ఓవరాల్గా. తర్వాత యూనిట్ వరకు మనం చూడాలి. ఆ యూనిట్ వరకు ఎంత వస్తుంది, యూనిట్లో 3 ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. అందులో కూడా మళ్ళీ 2 ఎలైక్ ఉన్నాయి కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్. ఓకే, సో 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. సో పి ఆఫ్ ఈ అంటే ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. సో ఎన్ ఆఫ్ ఈ అంటే 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ హోల్ బై 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24. 3 ఫ్యాక్టోరియల్. సో 4 ఫ్యాక్టోరియల్ అలానే ఉంచుకుందాం ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ని ఎక్స్పాండ్ చేసుకుందాం. 6 into 5 into 4 ఫ్యాక్టోరియల్. 6 into 5 into 4 ఫ్యాక్టోరియల్
అట్లా 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతే 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 6. సో డినామినేటర్లో 6 ఇంటూ 5 6 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ 1/5. therefore ఆప్షన్ 1 అనేది రైట్ ఆప్షన్. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ప్రాబబిలిటీ.